దేవుడు అడుగుతున్నాడు, నా యందు నిలిచి ఉండము. మరి నా యందు నీవు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉండెను. ఇద్దరిది మ్యూచువల్ అండర్స్టాండింగ్. ఇఫ్ యు ఆర్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ విత్ యువర్ ఫ్యామిలీ, మీ కుటుంబంలో భార్య భర్తలు ఎప్పుడు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒక్కరిని అర్థం చేసుకుంటేనే కుటుంబము ముందుకు సాగుతుంది. మరి దేవుని కూడా మీరు అర్థం చేసుకోవాలంటే మరి దేవుని యందు మీరు నిలిచి ఉండాలి కదా. మరి మనం ఈ లోకంలో ఎవరి యందు నిలిచి నిజంగా మనం దేవుని యందు నిలిచి ఉంటున్నామా? మన దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ వాక్యములో మూడు అంశముగా మరి ఎప్పుడు ఇద్దరు కలిసి నడిచినప్పుడు మీ కుటుంబము ఫలభరిత జీవితము ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు కలిసి మెలిసి ఉన్నప్పుడే కలదు సుఖం అంటారు. When you are together doing whatever it may be your work, ఒక్కరి బదులు ఇద్దరు కలిసి చేసినప్పుడు ఆ పని సక్సెస్ గా ఉంటుంది. మరి దేవుడు యేసు ప్రభు ఇప్పుడు కూడా మీరు నా వాక్యము నా సందేశము ప్రకటించడానికి ఒంటరిగా వెళ్ళొద్దు. మీరు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్ళొద్దు. మీకు తోడుగా ఇంకొక ఇద్దరిగా నా సువార్త ప్రకటించడానికి వెళ్ళండి అన్నాడు. సహోదరి, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా యందు నిలిచి ఉండుడి. దిస్ ఈజ్ ఎ కమాండ్. దాంట్లో ఎలాంటి నో ఎక్స్క్యూజ్. మీరు నా యందు నిలిచి ఉంటేనే నేను మీ యందు నిలిచి ఉంటాను. అదర్వైజ్ ఐ యామ్ నాట్. మీ యందు నేను నిలిచి ఉండాలి. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. మరి దీనికి చాలా డెప్త్గా ఉంది. మరి తీగ ద్రాక్ష వల్లలో నిలిచి ఉంటేనే కానీ తాను ఎలాగో ఫలించదు. ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఆ కుటుంబంలో సరి అయిన త్రోవలు నడిచినప్పుడే కుటుంబము ఫలభరితంగా హ్యాపీగా ఉండగలదు. కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కలిసి నడవలేకపోతే, ఒకరు రైట్ కి ఒకరు లెఫ్ట్ కు ఎడమ పెడమ వెళ్తే కుటుంబము నాశనం అవుతుంది. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నన్ను వదిలేసి నన్ను విడిచి మీరు పక్కనికి వెళ్తే నేను కూడా మీ యందు నేను రాలేను అని దేవుడు సెలవిస్తున్నాడు. సోదరి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చాలా సందర్భంలో మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, అక్కడే విడిచి వెళ్ళిపోతే నాకు కలదు సుఖము అని ఎన్నోసార్లు సైతానను కుటుంబమును విడిచి దారి తప్పి వెళ్ళిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు. నన్ను విడిచి ఏమి కూడా చేయలేదు అంటున్నాడు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడి ఏ పనైనా వాళ్ళు చేస్తే సక్సెస్ అవుతుంది. కుటుంబము సక్సెస్ఫుల్గా ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను విడిచి మీరు ఏమి కూడా చేయలేదు. మరి ఈరోజు వాక్యంలో మరి దేవుడు మాట్లాడు, ఫ్రీగా ద్రాక్షలలో నిల్చుంటేనే కానీ తనటిగా తానే ఫలించదు. మరి చెట్టు మరి ఎవరు ద్రాక్ష చెట్టు మీరు చూసారో తెలియదు, కానీ ద్రాక్ష మరి మీరు చూడండి, మరి ఆ తీగ ఒక కట్ చేస్తే అది ఎక్కడ ఫలిస్తుంది? ఫలించదు. దానితోనే అత్తుకొని ఉంటేనే ఫలిస్తుంది.
జీవితంలో దేవునితోని అతుక్కొని ఉంటేనే మనము ఫలిత జీవితము ఉండగలం. ఇది సత్యం. వన్స్ అపాన్ ఎ టైం ఐ ఆల్సో దేవుని విడిచి దూరం వెళ్ళిన సందర్భం ఎన్నో ఉన్నాయి సోదరులు. అప్పుడు పూర్తిగా మనకి ఎంతో సంతోషం ఇస్తుంది, అప్పుడు పూర్తిగా ఎంతో విషయాలు ఆనందం ఇస్తుంది. కానీ శాశ్వతమైన సంతోషము ఆ దాంట్లో ఉండదు. నీవు నాలోనే ఉంటేనే నీకు సంతోషము, సుఖము, నెమ్మది కలగవు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు సోదరులు. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ 3 అంశములు మనం 15-20 నిమిషాలు క్లోజ్ చేసుకున్నాం. నీవు నా యందు నిలిచి ఉండము, నేను నీ యందు నిలిచిందను. ఇద్దరు కలిసి నడిచినప్పుడు మీరు ఫలము పొందుతారు. మరి యెషయా చాప్టర్ 11:6-9 మనం చూస్తున్నాం. తోడలో గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను, తోడలు గొర్రె పిల్ల యొద్ద వాసం చేయను, చిరుతపుడి మేక పిల్ల యొద్ద పండుకొను. ఇదంతా చాలా ఉన్నది. మరి ఎక్కువ ఒకటే వచ్చిన చదవండి బ్రదర్. ఈ వాక్యంలో మనం ఏం చేస్తాం? 11:6-9 ఒక మానవ జీవితం ఎట్లా ఉందంటే, యేసు ప్రభు నమ్మిన కుటుంబము ఎలా ఉందంటే, పక్కనే ఒకరు తాగి అరుస్తూనే ఉంటాం, పులి లెక్క అరుస్తూనే ఉంటాం. ఇంకొక దాంట్లో తోడల లెక్క వీళ్ళు ఎప్పుడు దొరుకుతారో, వీళ్ళు ఇంత నీతిగా నడుస్తున్నారు, వీళ్ళు ఎప్పుడు దొరుకుతారు అని ఎప్పుడు కూడా కుయుక్తిలోంచి మిమ్మల్ని చూస్తూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు కాబట్టి నేను మీకు తోడుకున్నాను. మీరు ఎందుకయ్యా భయపడుతున్నారు? నాకు తెలుసు మీరు ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నారు, ఎటువంటి ప్లేస్ లో మీరు నిలబడుతున్నారు. ఐ నో దట్ వెరీ వెల్ అబౌట్ యూ, యువర్ ఫ్యామిలీ ఆల్సో. నీవు ఎక్కడో తోడల మధ్యలో నీవు నివాసిస్తున్నావు. సమాజంలో అనేక మంది మిమ్మల్ని బెదిరిస్తారు, మిమ్మల్ని అరుస్తారు, మిమ్మల్ని భయపెట్టిస్తారు. కానీ నేను నా యందు నీవు నిలిచి ఉన్నావు కాబట్టి, నేను నీ యందు నిలిచి ఉంటాను కాబట్టి నీవు భయపడవద్దయ్యా. ఐ యామ్ విత్ యు. నీవు నన్ను విడిచి నీవు దూరం వెళ్ళిపోతే నీవు నాశనం అయిపోతావు. అందుకే నీవు నా యందు నిలిచి ఉండు, నేను కూడా నీ యందు నిలిచి ఉంటానని. ఏ రీతిగా తీగ మరి అది ఏరితే కొమ్మ వేరుపరిచితే ఏమైపోతుంది? ఫలించదు. ఒక చెట్టుకున్న కొమ్మ అది వేరుపరిస్తే అది ఏమైతుంది? వేరేగి అది ఫలించదు, చచ్చిపోతుంది. మరి మీ జీవితం, మన జీవితం కూడా నాయకుడు మీరు దూరం పోతే ఇవన్నీ సందర్భాలు వస్తాయని. అందుకే ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం 3:1, ప్రకటన 3:1, నీ క్రియలను నీ ఎరుగుదలను ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. నీవు జీవిస్తున్నావు అంటున్నావు నీవు, కానీ నీవంతా నీకు కనిపిస్తున్నావు. నీవేమన్నావు? మృతుడివే. నువ్వు ఆల్రెడీ డెడ్. నీవు ఓన్లీ నీ బాడీ కనిపిస్తుంది, నీ చేతులు ఊపులు కనిపిస్తుంది, కానీ నా సన్నిధిలో నీవు మృతుడివే, సచ్చిన శవమే. ఎందుకంటే నీ దగ్గర నాకు ఏమి మంచితనము కనిపిస్తలేదు, నీవు క్రియలు నాకు కనిపిస్తలేదు. అందుకోసమే నీవు ఉంటే ఏంది, నీవు పోతే ఏంది. మనం ఎన్నోసార్లు అంటాం, ఈ మాట అంటాం. ఇంట్లో పని చక్కగా చేయలేని కొడుకు కానీ, కూతురు కానీ, ఇంకొకరు కానీ, భర్త కానీ, భార్య కానీ, నీవు ఉంటే ఏంది, నీవు పోతే ఏంది. నీవు సచ్చిన శవముకు సమానమే. ఎందుకంటాం? దిస్ ఈజ్ ఆఖరి వర్డ్. ఆఖరి వర్డ్ ఎప్పుడు అంటాం? అంత మనము ఆయన అంతగా బలహీనుడుగా ఉన్నప్పుడు, ఆయన ప్రతి ఒక్కటి దానికి విరోధంగా ఉన్నప్పుడు, ఆ టైంలో ఉంటే ఏంది, పోతే ఏంది అనే మాట
అందుకే దేవుడు కూడా అడుగుతున్నాడు, నిన్ను ఎన్నో విధాలు నన్ను కాపాడుతున్నాను, ఎన్నో విధాలు నన్ను రక్షిస్తున్నాను, అయితే కూడా నీవు నా త్రోవకు రావట్లేదు, నా సన్నిధి నీవు రావట్లేదు, నా యందు నీవు నిలిచి ఉండలేదు. అందుకే నిన్ను విడిచిపెట్టినయ్యా, నిన్ను విడిచిపెట్టిన నీవు నా దృష్టిలో సచ్చిన శవమే. ఎంత కఠినమైన మాట దేవుడు మరి మాట్లాడుతున్నాడు. ఇప్పుడన్నా నీవు జాగ్రత్త పడు, ఇప్పుడన్నా నీవు జాగ్రత్త పడు. నీవు నా యందు నిలిచి ఉంటుంది, నీ యందు నేను కూడా నిలిచి ఉంటాను. జాగ్రత్త బిడ్డ, జాగ్రత్త. నీవు జాగ్రత్త ఉండు. నీ పక్కన ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే తోడలెక్కలు, గొర్రె పిల్ల యొక్క వాసన చేయించు, చిరుతపులి మేక పిల్ల యొక్క పండుకొట్టిన దూడము, కొదమ సింహము, పెంచబడిన గోడము, గోడుకున్న బాలు వాటిని తోలను. చూడండి, మరి ప్రపంచంలో ఎన్నో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు మీ కుటుంబం పక్కనే మీకు కూడా అటువంటి సందర్భాలు వస్తాయి. కానీ జాగ్రత్త సోదర సోదరి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని యందు నిలిచి ఉన్నావా లేదా లోకరీతిగా నిలిచి ఉన్నావా? లోకరీతిగా నిలిచి ఉంటే నా సన్నిధిలో నువ్వు చచ్చిన శవమే, నువ్వు చచ్చిన శవమే అని దేవుడి వాక్యంలో మనం ప్రకటిస్తుంది. రోమ్ చాప్టర్ 8:14 దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడరు, వాళ్ళందరూ దేవుడు కుమారులు అయి ఉన్నారు. ఎప్పుడు నీవు ఆయన యందు నీవు నిలిచి ఉంటే, అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించడు. మరి ఎప్పుడు ఫలిస్తాము? ఒక భూమిలో రైతు ఒక విత్తనములు వేసినప్పుడు దానికి గొబ్బరము, వాటరు ప్రతి ఒక్కటి వేసినప్పుడు అది గింజలు, ఒకటి గింజలు కాదు, సస్తే దానికి 100 గింజలు తయారైతాయి. మన జీవితంలో కూడా 100 గింజలుగా తయారైతామా? ఏదో లోకరీతిగా వస్తున్నాము పోతున్నాము కాదు. సహోదర సహోదరి, ఈరోజు దేవుడు మీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. లోకరీతిగా ఉండొద్దు. నీవు లోకరీతిగా ఉంటే నా దృష్టిలో నీవు సచ్చిన శవమే. జాగ్రత్త సుమారు. ఈరోజు దేవుడు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. మరి రెండో విషయం వచ్చేద్దాం, సమయం లేదు కాబట్టి. రెండవ, నేను మీ యందు నిలిచి ఉందను. ఈజ్ ఏ ప్రామిస్. నేను మీ యందు నిలిచి ఉంటానయ్యా. మీరు నా యందు నిలిచి ఉన్నారు కాబట్టి నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను. ఈ రెండవ మాట మరి దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. మరి యోహాను చాప్టర్ 6:56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందాం. మరి ఎప్పుడు మనం కర్తన భోజన సంస్కారం చేసుకుంటాం? మన పాపము అన్ని ఒప్పుకున్నప్పుడు. దేవా, నేను ఈ వారమంతా తెలుసో తెలియక తప్పులు చేసినాను, ఈరోజు నీ సన్నిధిలో వచ్చినాను, నేను నీ యందు నిలిచి ఉంటున్నాను, నీవు నా యందు నిలిచి ఉంటున్నావు. నా ప్రార్థన ఆలకించు ప్రభువా. నేను తెలుసో తెలియక చేసిన తప్పులు క్షమించు ప్రభువా అని మన కర్తన భోజన సంస్కారంలో మనం పాలు పొందుతాం. ఆయన శరీర రక్తంలో మనం పాలు పొందుతాం. కారణం ఒకటి, నీవు ఆయన యందు నిలిచున్నావు కాబట్టి ఆయన నీ యందు నిలిచున్నాడు. ఆయన శరీరము తిని రక్తము తాకినప్పుడు దేవుడు ఆత్మ నీ యందు నివసిస్తున్నది. దేవుడు నామకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నామకి స్తోత్రం. మరి యోహాను 14:20 నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ యందును ఉన్నామని ఈ దినము మీ ఎరుగుదరా. అనేక మంది సంగమంకి వస్తారు, చర్చికి వస్తారు. దేని గురించి వస్తారో వారికే తెలియదు. సహోదర సహోదరి, దేని గురించి వస్తారో వారికే తెలియదు. నీకే తెలియలేకపోతే నేను ఏమి చేస్తున్నాయా? నువ్వు వచ్చినావు పోతున్నావు, ఎవరి గురించి వస్తున్నావు? ఎవరు ఉద్ధరించడానికి వస్తున్నావు? ఈరోజు క్వశ్చన్ మార్క్ దేవుడు అడుగుతున్నాడు.
ఒట్టిగా గుడ్డిగా రావద్దు నా సన్నిధికి. నా సన్నిధికి ఒట్టిగా వస్తే నీవు సచ్చిన శవమే, నేను నిన్ను చూడలేను. సచ్చిన శవానికి ఎవరైనా మాట్లాడతారండి? ఎవరు మాట్లాడరు. సచ్చిన శవానికి ఎవరైనా మాట్లాడతారా? అది తీసి పారివేయండి అంటారు, అది తీసి బయటికి పడేయండి అంటారు. ఎన్ని రోజులు పెట్టుకుంటారు సచ్చిన శవానికి? అందుకే దేవుడు ఈ రోజు నీతోనే నాతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఒట్టిగా సంఘానికి రావద్దు, నీవు పర్పస్ ఉండాలి. యూ హ్యావ్ టు మేక్ ప్లాన్. నీ దేవుడి సన్నిధికి వస్తున్నావంటే నిన్ను దేవుడికి అర్పించుకోవాలి. నేను నీకు వస్తున్న దేవా, నీవు అద్భుత కార్యాలు జరిగించు, నా కుటుంబం బాగు చేయి. నేను ఏదో అటువంటి సిచ్యువేషన్ ఉంటే, నేను ఈ వారం అంతా ఏదో పొరపాటు చేసి ఉంటే నన్ను క్షమించి దేవా అని ఎప్పుడు when you are asking to God, God will immediately he will be answered to you. నీకు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు. అనేకసారి మనకు తెలియదు, తెలియకుండానే వస్తున్నాము, తెలియకుండానే చర్చ నుంచి వెళ్ళిపోతాము. వాట్ యు ఆర్ గెట్టింగ్, ఏమో మీ లాభము పొందుతాము. సంఘానికి వచ్చి చర్చికి వచ్చి వింటున్నాము, పోతున్నాము. ఏం పని చేస్తుంది మన బాడీ? ఏం ఆలోచన చేస్తున్నాయి మన తలాపులు? ఎలా ఉన్నాయి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు ఇలా ఉంటే, నీవు ఇలా వచ్చి ఇలాగ పోతే ఐ ఆమ్ నాట్ కేరింగ్, యు ఆర్ డెడ్. నీవు సచ్చిన శవాలనే ఉంటున్నావయ్యా. నీవు సచ్చిన శవానికి ఇంకా ఎవరు ఏమీ రూపము ఏమి చేయలేరు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు ఈరోజు నీతోని నాతోని మాట్లాడుతున్నాడు. నేను తండ్రి ఎందును, మీరు నా ఎందును, నేను మీ ఎందును ఉన్నామని ఈ దినము మీరు ఎరుగుదరా. మరి ఈరోజు వారమంతా గడిచిన తర్వాత సండే రోజు దేవుని సన్నిధికి వచ్చారు. ఎందుకు వచ్చారు? నేను తిరిగి నా తండ్రి వద్దకి, ఏ రీతిగా తన కొడుకు దూరదేశంకి వెళ్ళి తనకున్నదంతా తండ్రి ఆస్తిಯನ್ನು వ్యర్థంగా వేస్ట్ చేసి మళ్ళా రిటర్న్ వచ్చాడు. వచ్చినప్పుడు తండ్రి ప్రేమతోని తన కొడుకును అప్పుకున్నాడు. ఎప్పుడు ఒప్పుకున్నాడు? ఆయన ఎప్పుడు పశ్చాత్తాపపడి తను తాను తగ్గించుకోండి, తను తాను మర్చిపోయాడు. నేను ఆ తండ్రికి, నేను కొడుకు కూడా ఐఎమ్ నాట్ ఎలిజిబుల్, నేను నా తండ్రికి నేను యోగ్యుడు కాదు, అయితే కూడా నా తండ్రికి ఎక్స్క్యూజ్ చెప్తాం, నా తండ్రి నన్ను అడుగుతాం, ఇది ఒక్కసారి నన్ను క్షమించు. నీ తండ్రి, నా తండ్రి నీ కొడుకు అనుకోవడానికి కూడా నాకు ఎలాంటి యోగ్యత లేదు. మరి ఎప్పుడైనా దేవునికి మనం అడిగినామా? ఏదో వస్తున్నామయ్య గారు, ఏదో చర్చ ఉంది, వస్తున్నాము, ఉంటున్నాము, పోతున్నాము, నాకేం అవసరం, నాకేం అవసరం? ఇటువంటి మాట పలికి నీ నోరు కూడా ఒకరోజు దేవుడు, నీ నోటి ద్వారానే దేవుడు మాట్లాడతాడు. జాగ్రత్త. దేవుడు ఈరోజు ఈ పరిశుద్ధ మందిరంలో మాట్లాడుతున్నాడు. నీవు ఒట్టిగా వచ్చి ఒట్టిగా పోతే నీవు సచ్చిన శవాలు అంటున్నాడు. ఈ రోజున మనం జాగ్రత్త పడాలి. నీవు దేని ఏ మందిరకు వస్తున్నాము, దేని గురించి చూస్తున్నాము? ఈ మందిరము ఇది పరిశుద్ధ మందిరం. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నీవు నా యందు నీవు నిలిచి ఉంటేనే నేను నీ యందు నేను నిలిచి ఉంటాను. అదర్వైజ్ నాకు నీకు ఏంటయ్యా సంబంధం? ఒట్టి గొర్రెలకు వస్తున్నావు, గొర్రెలేకపోతున్నావు, నాకు నీకేం సంబంధం ఉంది? సంబంధం ఉంటే నేను తండ్రిని అడుగుతావు, డాడీ నాకు ఇది కావాలి, నాకు ఇది కోరిక ఉంది, నా కోరికని నువ్వు తీర్చు అని. నీకు సంబంధం ఉంటే నువ్వు గట్టిగా తండ్రిని అడుగుతావు. నీకు ఏం సంబంధం లేకపోతే నువ్వు ఎందుకు అడుగుతావు? ఏం వస్తావు, పోతావు. ఈ వార్త ఏమంటారు? పనివాడికి ఎవరికైనా హక్కుంటుందా? నాకు ఇది కావాలంటే గట్టిగా అడుగుతాడా? అడగడు. పనివాడికి హక్కు ఉండదు. తండ్రికి కొడుకుకి, పనివాడికి తండ్రి, ఎంత తేడా ఉంటుంది సోదరుడు. ఈ కొడుకు ఏం అడిగితే కూడా మీరు ఇస్తారు. పనివాడు ఆయనకి ఏ పనితో మనం ఇస్తామా? అతను అంత ధైర్యం చేస్తారా? నాకు ఈ రోజు అయ్యా నాకు ఒక 10,000 కావాలంటే మనం సహాయిస్తామా? ఉంటే కూడా లేదు అంటారు. ఇదే
దేవుడు కూడా ఒట్టిగా వస్తాం నీకు నేను అన్ని ఏం రావాలయ్యా నీకు వేస్తున్నారు ఇవాళ సచ్చిన శవం నీకు ఏమి ఇష్టపడి ఏం లాభం ఉంది దేవుడు మాట్లాడుతున్నాడు నీకేమి ఇస్తే కూడా నీకు లాభం లేదు నీ బతికే ఎంత నీ జీవితం ఎంత నీవు నాయనమేమో లేదు లేకపోతే నేనెందుకు ఉంటావు సోదరు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు రోమచంద్రుడు 8:10 ఎవరైనా క్రీస్తుఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు నీకు దేవుని ఆత్మ నీలోనే ఉంటే నీవు దేవుని వాడవైతే లేకపోతే నీలోడో నేనెవడో అంటాడు దేవుడు యేసుప్రభునే చెప్తున్నా నా ఆత్మ నీలోనే ఉంటేనే నేను నీవాడు నా ఆత్మ నీలోనే ఉంటే మీరు నా వాడు నీవు నాలోనే నిలిచి ఉంటేనే నీవు ఫలిస్తావు నీకు నిత్య రాజ్యం కావాలా యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరిస్తే మాత్రమే నీ దేవుడు మాట్లాడుతున్నాడు నా ఆత్మ నీలోనే ఉంటేనే నా ఆత్మ నీలోనే ఉంటేనే క్రీస్తు ఆత్మ నీలోనే ఉంటే మాట్లాడతాడు ఆయన దేవుడు లేకపోతే దేవుడు హెచ్చరిస్తున్నాడు అదే రీతిగా యోహాను చెప్పుడు 6:35 జీవహారమనినే నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రము ఆకలి పడడు నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికున్నాడు మరి ఏ ఉద్దేశంతో మనం ఈ సంఘానికి వస్తున్నాం ఏ ఆలోచనతో ఈ సంఘానికి వస్తున్నాం నిజంగా అంత బలమైన విశ్వాసం ఉన్నదా సంఘానికి వచ్చిన తర్వాత మా జీవితంలో మారిపోయినాయి మా ఆర్థిక పరిస్థితులు మారిపోయినాయి మా కుటుంబ సంబంధాలు బంధుత్వము సంఘంలో పెరిగిపోయినాయి మంచితనంతో ఇటువంటి విశ్వాసంతో ఈ సంఘానికి వస్తున్నాము ఏదో వస్తున్నదే సమాజం చూడడానికి సంఘానికి వస్తున్నాము అది వస్తున్నాము ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి ఏదో వస్తున్నదే అనుకోని ఇటువంటి మాటలు చెప్తే అది నీవే విశ్రామము అని చెప్తాం యు ఆర్ లూజింగ్ సంథింగ్ అందుకే సోదరు ఈరోజు దేవుడు మాతో నీతో మాట్లాడుతున్నాడు ఈ సత్య వాక్యం అందుకే ఆ రోజు నేను వాక్యంలో పేతురు అడిగాడు సత్యం అనేది ఆయనకు తెలియదు ఈ రోజు కూడా మన సంఘంలో అనేక మందికి సత్యం అనేది తెలియదు సంఘంలో ఏంటి ఎందుకు వస్తున్నాము ఏది పర్పస్ వస్తున్నాము అంత పరిపాలించిన పిలాతుకే తెలియలేదు కానీ మాకు నీకు ఇంకా తెలియలేకపోతే దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాం ఇప్పుడలా తెలుసుకోండి మీరు నా యందు నిలిచి ఉండండి నా యందు నిలిచి ఉంటే నేను కూడా మీ యందు నిలిచి ఉంటాను అని దేవుడు వాక్యం ఇప్పుడు మీరు నిలిచి ఉంటారు అప్పుడు మీకు ఫలభరిత జీవితం నేను నుండి నడిపిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నామకే స్తోత్రం కలిగిన గాక మరి దేవుడు అదే రీతిగా ఈరోజు మన 3వ అంశంలో ఫలభరిత జీవితం సమయం లేదు ఈ 2 క్రియలు జరిగినప్పుడు మీరు ఫలిస్తారు నీవు నా యందు నిలిచి ఉండాలి నేను నీ యందు నిలిచి ఉండాలి ఇద్దరు కలిసినప్పుడు మీరు ఫలభరిత జీవితము దేవుని ఎప్పుడు ఫలభరిత జీవితం అవుతామంటే ఎప్పుడు ఆయన కమాండ్ ఆయన ఆజ్ఞలను పరిపాలించి నడుచుకొని వెళ్తారు అప్పుడే ఫలభరిత జీవితం అవుతారు మరి ఆజ్ఞలను కైకొని నడవలేకపోతే ఎలా ఫలభరిత జీవితం సోదరి ఈరోజు దేవుడు